సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి అయితే పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 ఏంటంటే లెంత్ ఎక్కువ వచ్చిన అయితే ఇప్పుడు పార్ట్ 2 లెక్క ఇంకోటి పెట్టిన అనమాట. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళైతే మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అయితే మనకు పిన్ చేసి పెడతా. అండ్ అందరూ అయితే పోయి ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక. సో డీజీ కొట్టించుకున్నాము, అన్లోడ్ అయిపోయింది, కాండ పెట్టుకున్నాము, అన్నీ అయిపోయినాయి. బయలుదేరాము కూడా విజయవాడ నుంచి. డీజీలో 20 కొట్టించినాము. ఎంత వచ్చింది? 3 పాయింట్లు వచ్చింది. అంటే ఆల్రెడీ ఒక పాయింట్ ఉండే, ఆ పాయింట్ కూడా ఎడ్జ్లు ఉండే, ఇక అయిపోయినట్టే ఆ పాయింట్ కూడా. సో 3 పాయింట్లు వచ్చింది 20 25 లీటర్ల 77 పాయింట్లు వచ్చింది. టైం వచ్చేసి 10 అవుతుంది వచ్చు. మనం వెంటనే అనుకున్న 4-5 అవుతుంది, 4 అన్న 5 అన్న అవుతుంది. ఎందుకంటే నిమ్మలంగా పోవాలి, ఊరికి పోయి చేసేది ఇట్లా ఏం లేదు ఆడ. అంటే నిమ్మలంగా పోవాలి, అట్లయితేనే మనకు మైలేజ్ వస్తుంది. అంటే 60 ఇక్కడ మనకి దీంట్లో కూడా కనబడుతుంది, గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ దాంట్లో అయితే పోతే మనకు మైలేజ్ వస్తుంది. గుంటూరు అనమాట బ్రిడ్జ్ ఎక్కితే. గుంటూరు బ్రిడ్జ్ కాకుండా బ్రిడ్జ్ అయితే రైట్ పోవాలన్నమాట. సో బస్ స్టాండ్ రోడ్, బస్ స్టాండ్ దాటితే మనకి బ్రిడ్జ్. సో అట్లా వెళ్ళిపోవాలి మనం హైదరాబాద్కి. బస్ స్టాండ్ రైట్ సైడ్లో అయితే కాంప్లెక్స్, బస్సులన్నీ అట్లా పోతాయి బస్ స్టాండ్లకి. సో ముందైతే కనబడుతుంది కదా, అది అమ్మవారి గుడి. అంతా కూడా అమ్మవారి గుడి అనమాట. మనకి విజయవాడ టౌన్ దాటేదాకా ఇదే బాధ, మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఎవరికి అది ఉండరు, అట్లా పడితే అట్లా వచ్చేస్తారు అనమాట. ఇక్కడ చాలా ఇబ్బంది ఈ రోడ్లో. ఈ భవానీపురం రోడ్డు గొల్లపూడి సెంటర్ దగ్గర, ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా మనకి ఇబ్బంది. అక్కడ నుంచి ఇక హైవే అనమాట, అంటే లైట్ ట్రాఫిక్ ఉంటుంది, మనం వెళ్ళిపోవచ్చు. అందుకే మా 45 ఉంది, 45 సూర్యాపేట హైదరాబాద్ 267. మనకి మనం మళ్ళీ హైదరాబాద్ అంటే అది ఎల్బీ నగర్ దాకా చూపిస్తుంది. సో మనం ఎల్బీ నగర్కి పోము కదా, పెద్దమర్పేట నుంచి. మళ్ళీ అక్కడ నుంచి పెద్దమర్పేట నుంచి మనకి ఎంత అనుకున్నా 70 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. తిరుపూర్ అంట బస్సు. సో ఇక్కడ నుంచి మనకి రైట్ ట్రాఫిక్, ఇక అంటే ఇబ్రహీంపట్నం ఇంకా రాలేదు. ఇక్కడ నుంచి అయితే రైట్ ట్రాఫిక్ ఉంది. ఇబ్రహీంపట్నం సైడ్ లెఫ్ట్ సైడ్ కన్నవరం వెనుక రైట్. బ్రిడ్జ్ ఇంకా లేదు, బండ్లు అయితే నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ ఉంది అనుకో. నేను బండ్లు నడుస్తూనే ఉన్నాయి. ఖలీల్ బాయ్ బ్యాక్ సిగ్నల్కి వేసిండు ఆయన బోర్డు.
మనకి ఇక్కడ తాటి బెల్లం దొరుకుతుంది అనమాట. తాటి బెల్లము, పూతరేకులు ఇక్కడ రోడ్డు పైన అమ్ముతారు. ఈ లెఫ్ట్ సైడ్ అమ్ముతారు కానీ ఇవాళ కూడా రాలే, అంటే ఎర్లీగా వచ్చినాము మనం అని తెలియదు. రెగ్యులర్గా అయితే ఎప్పుడూ పెడతారు, ఇక్కడనే ఉంటాయి. ఇట్లా ఖాళీ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ చెట్ల కింద పెట్టి అమ్ముతారు. తాటి బెల్లము, తాటి తాండ్ర, ఇంకేంది పూతరేకులు ఉన్నారు. పెట్టేదాన్ని పెట్టారు. దగ్గర పెట్టి కానీ రెగ్యులర్గా అయితే లైన్గా ఇక్కడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది, అట్లా లైన్గా పెట్టుకుంటూనే పోతారు. ఇక్కడ ఉంది చూడండి, మెను అట్లా ఉంటుంది అక్కడ. నేను కూడా తీసుకోమనుకుంటా కానీ వద్దనిపిస్తుంది నా అంత. అంటే తాటి బెల్లం, తాటి తాండ్ర, మామిడి తాండ్ర, అల్లం ఏదో ఉంది, అల్లం మిరవ. మా దగ్గర అమ్ముతారు తెలంగాణలో. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, లేదంటే బస్ స్టాండ్ దగ్గర అమ్ముతారు. టిఫిన్ కూడా చేసేసినాం. ఇంకా ఏమున్నాయి ఏం లేదు కదా, రైట్ లంచ్ అంటే పెద్దమ్మరిపేట దగ్గర ఎగ్జిట్ నెంబర్ 11 ఉంటుంది కదా, ఎక్కుతుంటే కొంచెం ఈతల ఒక దగ్గర ఉంటుంది. అక్కడ చికెన్, బోటి, అవి తలకాయలు అవి దొరుకుతాయి. అక్కడనే తినాలి ఇక, ఎందుకంటే ఈ చికెన్ అయితే హీట్ అవుతుంది మనకి. అక్కడనే దాల్ రైస్ లేదంటే బోటి ఏదో ఒకటి ఫ్రై చేద్దాం, కానీ చాలా బాగుంటుంది ఆడ. ఇట్లా నిన్ననే తిన్నా అనమాట నేను బోట్ అక్కడ. మళ్ళా లంచ్ ఆడి వరకు ఎంత అనుకున్నా 3 అవుతుంది, 3:33. ఫెర్రీ కొండపల్లి, హైదరాబాద్. సో ఇక్కడ నుంచి సర్కిల్ అనమాట, ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కొండపల్లి, లెఫ్ట్కి వెళ్తే ఫెర్రీ ఘాట్. ఫెర్రీ ఘాట్ కనబడుతుందా? సో మనం స్టేట్ వెళ్ళాలి. స్టేట్ ఏంటి ఇక్కడ అప్పుడే మామిడి పండ్ల సీజన్ అప్పుడే అయింది. ఇక తీసుకోవాలనిపిస్తుంది కానీ అంతా ఏంటంటే మన ఇంజెక్షన్ ఇచ్చి చేసిన అనుకుంటారు. ఎందుకంటే ఇంత ఎర్లీగా ఆవు కదా మామిడి పండ్లు. అంటే సరైన మామిడి పండ్లు ఏప్రిల్, మేలు అట్లయితే బాగుంటాయి, చెట్టుకు కాసినాయి. అయితే ఇప్పుడు దగ్గర వాటర్ బాటిల్ ఉందన్నమాట. సో మన ఆఫీస్ దగ్గర వాటర్ బాటిల్ నింపుకొని వెనక ఐస్ బాక్స్ వేసేసిన, అది కూల్ అయిపోతుంది. ఇక మళ్ళీ ఇప్పుడు కూల్ వాటర్ బాటిల్ కొనాలంటే ఇబ్బంది కదా మనకి. బయట ఇక్కడ షాప్స్ ఏడుండేవి, ఇక్కడ మళ్ళీ కిసర్ దాకా ఏడుండేవి. అంటే ఉంటాయి కానీ ఇక మనం రోడ్డు మీద ఏడబడితే ఆడ ఆపలేము. అందుకని అయితే ఆడ ఫిల్ చేసి అక్కడ వారేసిన, పోయి తీసుకొని కూల్ అయిపోతాయి. ఈ పాటికి కూల్ అయి ఉంటాయి. సో అది తీసుకొని అన్న పెట్టుకోవాలి. సండే, నిన్న సాటర్డే అంటే ప్రతి సాటర్డే ఎప్పుడు ఉండే అనమాట. మనం ఎప్పుడు ఉంటుంది ప్రతి సాటర్డే మనకి విజయవాడకి లోడ్ ఉంటుంది. ఎందుకంటే సండే రోజు ఈవెంట్లు ఉంటే విజయవాడ మొత్తం సప్లై చేయాలంటే జర ఇబ్బంది అవుతుంది. కాబట్టి విజయవాడలో మనది ఇంకోటి ఉంటుంది, అండ్ దానికి కూడా మనమే సప్లై చేసేది అప్పట్లో. మొన్న కూడా వచ్చి సప్లై చేసినాము. ఎంత 1500 కిలోలు తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు వేరే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటారంట ఇప్పుడు. సో ఇక వాళ్ళ ఇష్టం అది. రోడ్డు నిన్న మొన్న ఇది కొంచెం ఖరాబ్ ఉండే రోడ్డు వేసిరు. మళ్ళీ నిన్న నేను వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ రూట్లోనే అదేంది 2 లైన్లు ఆ రూట్లోనే వచ్చాయి అనమాట నిన్న. ఈ చెక్కింగ్లు కూడా బాగా ఎక్కువైపోయినాయి, ఎలక్షన్ టైం కదా. చెక్కింగ్లు కూడా మనల్ని బోర్డర్ దగ్గర చెక్ చేస్తారు. ఇప్పుడు ఎంటీ అంటే ఇక్కడ నుంచి మనం పైసలు ఏమైనా పట్టుకుపోతున్నామా అని. సో వాటర్ బాటిల్ తీసుకున్నాం.
నార్మల్ కూల్ అయింది. పరిటాల హనుమాన్ టెంపుల్, హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, మస్తు ఉంటుంది. విజయవాడకి ఎవరైనా దర్శనం చేసుకొని వస్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. లోపల చాలా బాగుంటుంది. ఇంకా నేను సాటర్డే వస్తూ అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుంటాను అనమాట. నేను అంటే మొత్తం నేను ఇప్పుడు విజయవాడకు ఒక 12 times వచ్చిన, దాంట్లో 4 times మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిన. సో వాళ్ళతో దర్శనం చేసుకున్నా. ఇక్కడ నుంచి మనకి ఒక 20 kilometers రోడ్ చాలా బాగుంటుంది. అంటే ఇదే సేమ్ 6 lane హైవే. అక్కడ నుంచి మళ్ళీ నందిగామ వస్తుంది. నందిగామ దగ్గర ఒక 2 kilometers రోడ్ బాగుండదు. తర్వాత ఆడికెళ్ళి నుంచి మళ్ళీ కొంచెం దూరం వరకు కూడా బాగానే ఉంటుంది. ఒక 10 kilometers వరకు సేమ్ ఇదే రోడ్ ఉంటుంది. ఇది నందిగామ దాటినాక రోడ్ అనమాట. ఇది బైపాస్ రోడ్, నందిగామ బైపాస్ రోడ్. ఒక 10 kilometers ఇట్నే ఉంటుంది 6 lane హైవే. పోతే ఇదంతా నందిగామ టౌన్. సో బార్డర్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఫస్ట్ ఆంధ్ర బార్డర్ వస్తుంది, తర్వాత తెలంగాణ బార్డర్. చెక్ పోస్ట్ అయితే వచ్చి సో ఇది ఆంధ్ర చెక్ పోస్ట్, ఆంధ్రప్రదేశ్ది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అండ్ ముందు ఇంకోటి ఉంటుంది. తప్ప ఇప్పుడు మనం పోయేటప్పుడు ఆపడు ఆంధ్ర చెక్ పోస్ట్ దగ్గర, మన తెలంగాణ దగ్గరనే ఆపుతారనమాట. బల్సుపాడు ఇదే ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ ఊరిగా కాస్తే మనకి తెలంగాణ. ఫస్ట్ టైము నేను ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మను చూసి మా పోలీస్ ఏమో అనుకొని ఆపిన బండి. అయిపోయింది, ఆంధ్ర చెక్ పోస్ట్ అయిపోయింది. 2 దాటినాం. ఇప్పుడు తెలంగాణ చెక్ పోస్ట్ చెక్ చేయడు ఒకసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సాయితో వచ్చినప్పుడు పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని యూనిఫామ్ ఏది అదేనంటే దర్శనానికి వెళ్ళామని చెప్పి అంటే సరేలే అని చెప్పేసి పంపించేసాడు. ఈసారి కూడా యూనిఫామ్ లేదు. ఈసారి ఏం చెప్పాలో. ముందు కనబడిన బ్రిడ్జ్ ఇక మనకు బార్డరు. ఆ బ్రిడ్జ్ అవుతా తెలంగాణ, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. సో మనకి ఇప్పుడు బార్డర్, ఇది బార్డర్. వెల్కమ్ టు తెలంగాణ. థ్యాంక్ యూ. ఆపుతున్నట్టే కొడుతుంది. ఆపుతున్నారా? మననేం ఆపలే అంటే ఇప్పుడు ఇక్కడ ఆపలేదు, మళ్ళీ ముందు ఇంకోటి ఉంటుంది, అక్కడ ఆపుతారా లేదని తెలియదు. ఇక్కడ పట్టించుకోకుండా అక్కడ పట్టించుకోరు. వచ్చేటప్పుడు మనం అక్కడ లైట్ వేస్తారు అనమాట. మనకి లైట్ కొడతారు నైట్ టైం వస్తున్నప్పుడు. ఆ లైట్ కొట్టేటప్పుడు కూడా ఆగలేదు అనుకోండి, మీరు ఆపేస్తారు. ఆపి లైట్ కొట్టి ఆగలేదు అంటే కనవలే అని చెప్పాలి. ఇక చెక్ చేస్తారు మొత్తం. ఇక ఇప్పుడు ఏం ఆపలే. ఇక్కడ బార్డర్ చెప్పిన కదా, ఇంకో బార్డర్ అనేది ఇదే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరు లేరు, నాకు చెప్పాలంటే ఎవరు లేరు, ఉన్నా కానీ పట్టించుకుంటలేరు. హైదరాబాద్ ఇంకా 188 అంటే ఒక 20 kilometers మేనేజ్ చేసుకున్నా కానీ 160, అదొక మళ్ళీ అదొక 70, 160, 70, 230 kilometers ఉంది. మన టైం 12:30 అవుతుంది. ఇక్కడ ఏదో అయిందబ్బా, ఏంటి పోలీసు వాళ్ళు ఉన్నారు.
అయిందా? యాక్సిడెంట్ అయింది. ఇది చూసిరా ఒక్కసారి. నిద్ర వస్తుంది, మామూలు వస్తుంది నిద్ర. చెల్లి రూమ్ కాడికి పోయి ఇంటికి పోదాం అయితే ఉంది నాకు. కాకపోతే మొన్ననే వెళ్ళేసి వచ్చిన, ఏమంటాడో తెలియదు. యాక్చువల్లీ అయితే నేను డైలీ 12 hours నాకు, కానీ 2 days నుంచి రెస్ట్ లేకుండా అయితే వర్క్ అయితే చేస్తున్నా. పంపిస్తాడనే అనుకుంటున్నాము. అడిగితే పంపకపోతే ఏం చేయలేదు. అక్కడే ఉంచుకోవాలి. రేపు హోలీ, అందుకని పంపడం అప్పుడో తెలియదు. సూర్యాపేటకి అయితే వచ్చినాము, సూర్యాపేట లోకల్ ఉన్నాము. అండ్ వీటికి వెళ్ళి మనము నకరికల్, మనకి నెక్స్ట్ నకరికల్ వస్తుంది. తర్వాత నార్కట్పల్లి, చిట్యాల, చౌటుప్పల్, తర్వాత మనకి పెద్దమ్మర్పేట వస్తుంది. 138 చూపిస్తుంది. వీటికి వెళ్ళి మనకి చిట్యాల వచ్చేసి 60 ఉంటుంది. సో 60 kilometers, అదొక 110 ఉంటుంది. ఇంకా అవుటర్కి 110 తిని అవుటర్ ఎక్కినామంటే మళ్ళీ కంపెనీ కాడనే. యాక్చువల్గా మనకి ఖమ్మం, వరంగల్ కూడా ఉంటుంది అనమాట. ఖమ్మంలో బ్రాంచ్, వరంగల్ బ్రాంచ్ ఉంటుంది. సో ఖమ్మం, వరంగల్ చెప్పినప్పుడు మనం ఇట్నే పోతాం అనమాట. సో ఆ రూట్లోనే పోతాం అనమాట, ఖమ్మం వరంగల్కి. ఆ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. ఖమ్మం ఒక 10 kilometers ఈతల ఉన్నాం కదా, బాగానే ఉంటుంది. మొత్తం రోడ్ అయితే 6 lane హైవే ఉంటుంది. ఒక టోయిలెట్ ఒకటి వస్తుంది. అది కూడా టోయిలెట్ కూడా చాలా నీట్ ఉంటుంది. దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి, స్నానాలు చేసుకోవచ్చు. డ్రైవర్లకు ఏం కావాలన్నా ప్రతి ఒక్క అవసరమైన ప్రతి ఒక్కటి ఉంటుంది. బాత్రూమ్స్ కానీ, లేకపోతే వాటర్ పట్టుకోవడానికి వాటర్ కానీ, కూల్ వాటర్. అది కూడా ఈ ఎండాకాలంలో అట్లా ప్రొవైడ్ చేసినంటే అది చాలా గ్రేట్ అని చెప్పాలి. అసలు చెప్పాలంటే మూసీ రివర్, ఇది వాటర్ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ వచ్చేసి బంగారు మైసమ్మ మాట. నకరికల్ టోయిలెట్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇక వీడి నుంచి నకరికల్ ఒక 3-4 ఉంటుంది. అని బాగా నిద్ర వస్తుంది. పడుకుందామన్నా కానీ ఇబ్బంది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు వండుకుందామన్నా ఏడ వండుకుంటే వెంటకి బాగా వేడి. ఎలక్షన్స్ టైము, చెక్కింగు. మాత్రం మామూలు కొడతలేదు. టైం 1:30 అవుతుంది. హంస తాగుతున్నా ఏం చేయలేక. అన్న తిన్నామంటే ఈడ బయట అంతా రోడ్ల మీద ఉంది. పెద్దమ్మ ఇక్కడ అయితే కొంచెం ప్రైవేట్గా కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి మరి ఏదైనా తిరుగుతానే అనుకుంటున్నాం. చాలా ఎండ కొడుతుంది బయట. ఉత్తిగా అయితే ఎవరైనా సరే. పంతంగి టోయిలెట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చౌటుప్పల్ దగ్గర పంతంగి. చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఎండ కొడుతుంది. 38 degrees ఎండ కొడుతుంది. ఇది ఇంకా మార్చ్ మిడిల్లో. ఏప్రిల్, మే అయితే మామూలు ఉండదు. 40-45. ఆందోళన మైసమ్మ గుడి కాడికి అయితే వచ్చినాం మనం. చౌటుప్పల్ నుంచి 565 రోడ్లు ఉంటుంది. నాయన ఈరోజు మామూలుగా లేనట్టుంది ఇక్కడ. ఇవాళ సండే. మామూలు ఆ గుడి దగ్గర ట్రాఫిక్ చూడండి, ట్రాఫిక్ జామ్ అయిందో. ఇదంతా బండ్ల నాగే ఉన్నాయి, వస్తున్నాయి. చాలా బండ్లు వస్తున్నాయి కానీ అలా ఆగుతాయి మళ్ళీ.
సండే టైంలో న్యాచురల్గా అయితే ఎప్పుడైనా ఉంటుంది అంటాడా ట్రాఫిక్ అయితే. విజయవాడ ఇవే కదా, సో ఆ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఈ రోడ్ అంతా ఈ నుంచి పెద్దమరపేట దాకా అయితే మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 3 months అట్లా అయిపోయాక మనకి ఈ రోడ్ మీద అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ రోడ్కి ఎంత పెద్ద లైన్ వేసినా తక్కువనే, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటాయి ఈ రోడ్లల్లో. 6 lane కూడా సరిపోదు, అట్లా అంత ట్రాఫిక్ ఉంటుంది. నైట్ టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. నిన్న నైట్ ఇక్కడ ట్రాఫిక్ మామూలు లేదు. నైట్ టైం ఎందుకు అని చెప్పి నేను తీయలేదు, ట్రాఫిక్ మాత్రం మామూలు లేదు ఇక్కడ. బండంతా రోడ్ ఈ కన్స్ట్రక్షన్ అయిపోయాక మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు అంతా రోడ్ మంచిగా ఉంటుంది అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సో ఇక్కడ మీకు కనబడతాయి రోడ్డు మీదనే ఫుడ్ ఇట్లాంటి స్టాల్స్ కనబడతాయి, రైస్ అవి కానీ. చెప్పలేము అన్నిటి దగ్గర బాగుండొచ్చు, కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అక్కడ అయితే బాగుంటుంది. సో ఈ బండి చూడరు ఎట్లుందో, రెడ్ టైర్ ఇది, కానీ 16 టైర్ లెక్క 2 డ్యూయల్ టైర్లు వేసినాయి. అండ్ హౌసింగ్ టైర్ రేర్ ఉంది, మొత్తం హౌసింగ్ టైర్. రామోజీ ఫిలిం సిటీ అనమాట. టైం వచ్చి 3:30 అవుతుంది టైం. పొద్దున 10:30కో 11 కట్ట బయలుదేరినాం మనం. నాన్ స్టాప్ ఎక్కడ ముందు హెచ్పి బంక్ అయితే రైట్ సైడ్ కనబడుతుంది కదా, దానికి ఆపోజిట్లో మనకి టీ టైం ఉంటుంది. ఆపోజిట్ వచ్చేసి టీ టైము. సో ఇది టీ టైం, దీనికి ఆపోజిట్ టీ టైము ఇది అనమాట. మనం తినాల్సింది ఇది దేవాన్స్ ఫుడ్ కోర్ట్. సో తినేసి అయితే బయలుదేరినా, రౌటర్ ఎక్కేసి ఎగ్జిట్ నెంబర్ 11 ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర దిగేసి బండి పార్క్ చేసి సార్కి ఫోన్ చేసి ఇంటికి వెళ్తాను అని చెప్పాలి. అయినా మరి పొద్దున వల్ల వేరే ఎక్కడ పోయేది ఉంటే వద్దంటాడు, ఉండంటాడు. ఎటు లేకుంటే సరే వెళ్ళి ఎంత తొందర రా అని అంటాడు. చూద్దాం. బండి మనం ఆల్రెడీ కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాం. బండి పెట్టేసి వెళ్ళిపోదాం ఇక. సో అదైతే నేను లాగ్ చేయన్నా వద్దా అని అయితే అర్థమవుతలేదు. షేర్ అయితే చేస్తా, కానీ అప్లోడ్ చేసేది అయితే చూద్దాం. మరి వీడియో లెంత్ని బట్టి చేస్తే అప్లోడ్ చేస్తా, లేదంటే లేదు. సో అదనమాట. సో కంపెనీ కాడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అవుటర్ ఇప్పుడే దిగినా, సుల్తాన్పూర్ అవుటర్ దిగినా.